సుప్రీంకోర్టులో రామోజీరావుకు సంబంధించినటువంటి మార్గదర్శి కేసు అనేది ఒక కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా స్పందించినటువంటి ఆర్బీఐకి సంబంధించినటువంటి లాయర్లు స్పందించడం, ఇది చట్టరీత్యా ఏదైతే ఆర్బీఐ సెక్షన్స్ ఉంటాయో ఆ సెక్షన్స్కి విరుద్ధంగానే రామోజీరావుకు సంబంధించినటువంటి మార్గదర్శి డబ్బులు సేకరించిందనేది కోర్టు ముందుంచడం జరిగింది. అయితే పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, రామోజీకి సంబంధించినటువంటి మార్గదర్శిలో ముందు ఎలా ఉండబోతుందో మనతో పాటు మాట్లాడడానికి సుప్రీంకోర్టు అడ్వకేట్ శివరామ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, రామోజీరావుకు సంబంధించినటువంటి కేసులో చాలా కీలక పరిణామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా ఆర్బీఐ ఇంటర్వ్యూని కాలేదు. 2006 నుంచి చూస్తే 2024 దాకా కేసు నడుస్తూనే ఉంది. 2018లో కొంత మార్పు వచ్చినట్టు కనబడింది. వాళ్ళ వైపు అయితే ఫేవర్గా ఉందనేటువంటి సంకలెగరేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఆర్బీఐ నిబంధనలు ఏం చెప్తున్నాయి సార్? నిజంగా రామోజీరావుకు సంబంధించినటువంటి మార్గదర్శి ఆర్బీఐ నిబంధనలు పాటించి డిపాజిట్ సేకరించిందా? ఇప్పుడు ఇంతవరకు అండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే మనకు రెగ్యులేటరీ ఏజెన్సీ అనుకుంటామో భారతదేశంలో, ఇంతవరకు వాళ్ళు ఇంటర్వ్యూని కాకుండా ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చేసి సుప్రీంకోర్టులో వాళ్ళు కూడా కౌంటర్ వేసి, సో దాంట్లో ఇందులో ప్రైమా ఫేసి యాక్చువల్గా ఇందులో డిపాజిట్లు సేకరించడం అనేది నిబంధనల విరుద్ధంగా జరిగిందని చెప్పేసి వారు కూడా కౌంటర్ వేయడం అనేది ఒక పెద్ద పరిణామం ఉంది. సో భారతదేశంలో ముఖ్యంగా ఈ మార్గదర్శి లాంటి చిట్ ఫండ్ సంస్థలు చూడండి, ఇవి రూల్స్ని తుంగలో తొక్కి సో ఏవి మాకు వర్తించవు అన్నట్టు ప్రతి ఇప్పుడు మీరు మార్గదర్శి విషయాన్ని చూసుకుంటే అండి, దాని పుట్టుక దగ్గర నుంచి ఇంతవరకు అంతా కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉంది. ప్రతి విషయంలోనూ పేచీ పెడుతూనే ఉన్నాడు. ఇప్పుడు మీరు ఒకటి చెప్తే అది నాకు వర్తించదు అంటాడు, భారతదేశ చట్టాలు వర్తించవు అంటాడు, రాష్ట్ర చట్టాలు వర్తించవు అంటాడు, చిట్ ఫండ్ చట్టాలు వర్తించవు అంటాడు, కంపెనీ రెగ్యులేషన్స్ లేకపోతే కంపెనీ కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ లేకపోతే కంపెనీస్ యాక్టు నాకు అదేది వాళ్ళకు అనుకూలంగా ఉంటే వర్తిస్తుంది, అనుకూలంగా లేకపోతే వర్తిస్తుంది అంటారు. ఈ విధంగా ఈ చట్టాలని ఆయన ఏం చేస్తున్నారంటే ఒక రకంగా తనకు అనుకూలంగా మలుచుకుంటూ కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా వ్యాజ్యాలు వేసుకుంటూ కేవలం వాయిదాల మీద తిరిగేటటువంటి ఒక లిటిగెంట్ కంపెనీ కానీ ఒక లిటిగెంట్ ఫ్యామిలీ కానీ ఏదైనా ఉందంటే అది మార్గదర్శి సంస్థ, మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ, లేకపోతే రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, రామోజీ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళే కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పలు రకాల వ్యాజ్యాలు వేసుకుంటూ కేవలం కోర్టులు ఇచ్చేటటువంటి ఆ టెంపరీ రిలీఫ్స్ ఏవైతే ఉంటాయో ఆ రిలీఫ్స్ మీదే ఆధారపడుకొని బతుకుతూ వాళ్ళు ఆ యొక్క వ్యాపారాలు చేసుకుంటూ వస్తున్నారండి. ఇప్పుడు ఈ దశలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే రెగ్యులేటరీ ఏజెన్సీ ఉందో ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లేకపోతే బ్యాంకింగ్ సంస్థకు సంబంధించి వాళ్ళు ఫస్ట్ టైం సుప్రీంకోర్టులో వాళ్ళు కూడాను కౌంటర్ వేయడం అనేది గొప్ప పరిణామం అండి. డెఫినెట్గా ఇన్నాళ్ళు రామోజీరావు సంస్థలు ముఖ్యంగా మార్గదర్శి సంస్థ ఇచ్చేస్తున్నటువంటి ఒక పిడివాదన ఏదైతే ఉందో ఆ పిడివాదన పటాపంచలే అవకాశం ఎంతైనా ఉంది. డెఫినెట్లీ నేనంటే ఇంకో విషయం కూడా చెప్పాలి. యాక్చువల్గా ఇది ఏదైతే మార్గదర్శి ఫైనాన్షియల్ సంస్థ కానివ్వండి, ఇది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ HUF కింద నడుస్తుందని ఒక చోట చెప్తాడు, ఇంకో చోట ఏమో మాది ప్రొపరేటివ్ ఫర్మ్ అని ఇంకో చోట చెబుతారు, ఇంకో చోట ఇంకొక వ్యాజ్యం ఏమేస్తారంటే మేము కంపెనీ చట్టంలో ఉన్నాం కాబట్టి మాకు చిట్ ఫండ్ వ్యవహారాలు మాకు అప్లికబుల్ కావు అంటాడు. ఇక్కడ రకరకాలుగా పరస్పర విరుద్ధమైనటువంటి వాదనలు చేసుకుంటూ వస్తున్నటువంటి మార్గదర్శి సంస్థలకు డెఫినెట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందులో వాళ్ళు ఇంప్లీడ్ అయ్యి కౌంటర్ వేయడము అది గొప్ప శుభపరిణామం. నాట్ ఓన్లీ దట్ అండి, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నది మనకు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కిందకి వస్తుంది, కేంద్ర ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ కిందకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తుంది. కనీసం ఇప్పటికైనా కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఇమ్మీడియట్గా వాళ్ళు తీసుకొని ఈ మార్గదర్శి సంస్థలో ఏం జరుగుతున్న విషయాన్ని ఇప్పటికైనా నిగ్గు తేల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. సార్, అంటే వీళ్ళు మీరు చెప్పినట్టుగా సో ఒకసారేమో హిందూ అవిభాజ్య కుటుంబాన్ని ప్రకారం సేకరించవచ్చు, HUF అంటాం, సో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి సంబంధించి. తర్వాత ఇంకొక వైపు ఏమో 45S RBI నిబంధనల ప్రకారం మేము సేకరించాము, ఎక్కడ నిబంధనలు ఉల్లంఘించలేదు అంటారు. మళ్ళీ వాళ్ళే అంటారు కార్పొరేట్కి సంబంధించిన మాకు అన్నీ వర్తిస్తాయని చెప్తుంటారు. అసలు ఆ సేకరించిన 2600 కోట్లకు సంబంధించి ఒకవైపు ఇష్యూ జరుగుతుంటే ఈ కేసు కోర్టులో ఉంది 2006 నుంచి. సో మళ్ళీ 2000 కోట్లు సేకరించారు అనేటువంటిది కూడా వినబడింది, సుప్రీంకోర్టు చెప్పింది. సో సుప్రీంకోర్టుకి రామోజీ తరఫున న్యాయవాది చెప్తాడు 2000 కోట్లలో మేము అన్నీ ఇచ్చేసామని చెప్తాం. అంటే ఒక తప్పు చేసి, అంటే ఒక మర్డర్ చేసిన తర్వాత మళ్ళీ మేము వాళ్ళకి కంపెన్సేషన్ పే చేస్తామన్నట్టుగా, లేదా దీన్ని ఎట్లా చూడాలి సార్? బేసిక్గా అండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1997లో ఒక ఇది తీసుకొచ్చిందండి, ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది డిపాజిట్స్ ఎవరు సేకరించాలనే విషయంలో. దాంట్లో ఏం చెప్పారంటే ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కానివ్వండి లేకపోతే మిగతా ఈ రకాలైనటువంటి వాళ్ళు ఎవరు కూడాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేకుండా డిపాజిట్ సేకరించేదానికి అనర్హులు. గతంలో చేసేవాళ్ళు, గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రెగ్యులేషన్ లేదు కాబట్టి చేసేవాళ్ళు. అయితే
1997లో ఈ ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి, హెచ్యుఎఫ్లు కానివ్వండి, లేకపోతే ఏదైనా అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ కానివ్వండి, ఈ రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి కదా. ఈ కాంబినేషన్ సంబంధించి వ్యాపారం చేసి ఎవరు కూడాను డిపాజిట్ సేకరించకూడదని క్లియర్ కట్ ఉంది. అయితే 1997 నుంచి 2006 వరకు ఇప్పుడు ఏదైతే ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన కేసు ఏదైతే ఉందో ఆ కేసు చేసే నాటికి కూడాను యథేచ్ఛగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను, నిబంధనలను, స్టాట్యూటరీ రూల్స్ను తుంగలో దొక్కి యథేచ్ఛగా డిపాజిట్లు సేకరిస్తూ వచ్చారు. అది పెద్ద తప్పు. రెండోది ఏంటంటే ఆల్మోస్ట్ 2,000 కోట్ల రూపాయల మేర, 2,200 కోట్ల రూపాయల మేర నిధులను, డిపాజిట్లను సేకరించిందంటే చూడండి, దేశంలో ఎవరికి ఇంత ధైర్యం ఉంటుందండి? అంటే మామూలుగా ఎవరైనా చట్టానికి లోబడి చట్టబద్ధతగా మీరు వ్యాపారం చేసుకోవాలి, కానీ చట్టాన్ని తుంగలో దొక్కి ఎవరు నా దగ్గరికి వస్తారన్నట్లు ఇంట్లో వేలాది కోట్ల రూపాయలు ఈ విధంగా వాళ్ళు కలెక్ట్ చేశారంటే వాళ్ళ ధైర్యాన్ని మీరు అసలు యూ కెనాట్ ఇగ్నోర్ దట్. రెండోది, ఆ చేసినటువంటి డబ్బుని ఎక్కడ మీరు పెట్టారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు? అసలు మీరు సేకరించిన డబ్బుని ఇంకో చోట అన్రిలేటెడ్ యాక్టివిటీస్లో ఇన్వెస్ట్ చేసే ఆ యొక్క ఆపర్చునిటీ లేకపోతే ఆ యొక్క విధి మీకు ఉందా? లేదు కదా. ఎవ్రీథింగ్ టోటలీ ఇల్లీగల్ అండి. ఇల్లీగల్ బిజినెస్ అంటే ఈ పర్టికులర్ కేస్, ఈ మార్గదర్శి ఫైనాన్షియల్స్ కేసులో మనం వీ కెన్ సే హౌ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ who can hold the country to ransom and do this kind of activities అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు డిపాజిట్లు ఎవరైతే సేకరించారో అంటే డిపాజిట్లు పెట్టినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి దాన్ని కూడా స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని దానికి సంబంధించి ఒక కమిటీని పెట్టి ఇదంతా చేసినటువంటి ప్రాసెస్. అయితే ఇప్పుడు అంటారు అసలు స్టేట్ గవర్నమెంట్కి ఏ సంబంధం లేదు దీంట్లో అని చెప్తారు. అంటే ఒక కంపెనీ, ఎవరో ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసేసి అక్కడ ఆ స్టేట్లో ఉన్నటువంటి ప్రజల డబ్బునంతా ఇష్టానుసారంగా తీసుకొని వాళ్ళకి నచ్చిన కంపెనీలో పెట్టి మేము లెక్క చెప్పము అంటే స్టేట్ గవర్నమెంట్కి సంబంధం ఉండదా? ఇప్పుడు చూడండి, మీరు జ్యూరిస్డిక్షన్ అంటాం. ఇప్పుడు ఒక రాష్ట్రం, ఒక స్టేట్ అంటే ఏంటంటే అది రాజ్యాంగం ద్వారా ఏర్పడేటువంటి స్టేట్ కదా. ఆర్టికల్ 3 మనకంతా తెలిసిన విషయం కదా. ఒకసారి ఒక స్టేట్ ఆర్టికల్ 3 కింద, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 3 కింద ఏర్పడిన తర్వాత దానికి రాజ్యాంగబద్ధత, చట్టబద్ధత ఉంటుంది. అది చేసిన చట్టాలకు చట్టబద్ధత ఉంటుంది. ఇప్పుడు ఏపీ డిపాజిటర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ మనం ఒకటి ఉంది చూడండి. ఏపీ డిపాజిటర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు వచ్చిందంటే గతంలో ఇలాంటి డిపాజిట్లు తీసుకొని ఆ తర్వాత బోర్డు తిప్పేసిన సంస్థలు ఎన్నో ఉన్నాయి కాబట్టి డిపాజిటర్లు ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత, గురుతరమైన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ప్రొటెక్షన్ యాక్ట్ అని తీసుకొచ్చారు. ఇప్పుడు నాకు ఏపీ ప్రొటెక్షన్ యాక్ట్ మాకు వర్తించదు, స్టేట్ గవర్నమెంట్ లాస్ మాకు వర్తించదంటే ఇది కేవలం పిడివాదన, కాలయాపన చేసి ఈ డిపాజిట్ ద్వారా సేకరించిన డబ్బును అప్పనంగా అనుభవించేదానికి చేసినటువంటి ఎత్తుగడ, లిటిగేషన్ ద్వారా తమకు ఈ యొక్క స్వాతంత్రం చేకూర్చడం చేసిన ఒక ప్రయత్నమే తప్ప నిజంగా అండి ఇప్పుడు 45 years రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 45 years క్లియర్గా ఏం చెప్తుంది, వ్యక్తులు కానీ, వ్యక్తుల సమూహాలు కానీ, తర్వాత ఈ హెచ్యుఎఫ్లు కానీ ఇలాంటి వాళ్ళు అంటే ఎన్బిఎఫ్సి కాని వాళ్ళు ఎవరు కూడాను డిపాజిట్ సేకరించకూడదని క్లియర్గా చెప్తుంది. అందులో ఉన్నటువంటి ఎక్సెప్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఏమంటాయి, నువ్వు ముఖ్యంగా మార్గదర్శి ఫైనాన్షియల్స్ లాంటి సంస్థలు మీరు డిపాజిట్లు చేయడం తప్పు అని చెప్తుంది. మీరు చూసారండి, యాక్చువల్గా గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన యాక్చువల్గా మీడియా కూడా చూపించారు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారి పేరు మీద ఆయన ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకుంటే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఇష్యూ చేసింది రామోజీరావు యాజ్ ఏ హెచ్యుఎఫ్ కర్త చేశాడు, సిగ్నేచర్ ఇచ్చాడు. అంటే ఆయన హెచ్యుఎఫ్ఏ కదా. తర్వాత ఆ చెక్ ఏదైతే ఇష్యూ చేస్తారో ఆ చెక్ ఏమో ప్రొపరేటర్ అని ఇస్తాడు. ఇప్పుడు మీరు హెచ్యుఎఫ్ ప్రొపరేటర్ అంటే ఫర్మ్ అని కదా. ఫర్మ్ అంటే ఫర్మ్కు డిఫరెంట్ లాస్ అప్లికబుల్ అవుతాయి, హెచ్యుఎఫ్కి డిఫరెంట్ లాస్ అప్లికబుల్ అవుతాయి. ఏమి సో నేను హెచ్యుఎఫ్ అని ఒక చోట చెప్తాడు, మాది ఫర్మ్ అని ఒక చెప్తాడు. అంతెందుకండి, రీసెంట్ కేసులు తీసుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళు సేకరిస్తున్న డిపాజిట్లు తప్పని చెప్పేసి ఎప్పుడైతే కోర్టుకు వచ్చారో అప్పుడు ఇదే మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు ఏం ఆర్గ్యూ చేస్తుంది, మాకు చిట్ ఫండ్ యాక్ట్ యొక్క నిబంధనలు మాకు వర్తించవు, మేము కంపెనీల యాక్ట్ కింద పనిచేస్తున్నాము, కంపెనీస్ యాక్ట్ అంటారు. మరి ఏం చేస్తున్నారు, క్లారిటీ ఉండాలి కదా. మీకు అవసరమైనప్పుడేమో చిట్ ఫండ్ కంపెనీస్ యాక్ట్ తీస్తారు, అవసరమైనప్పుడు హెచ్యుఎఫ్ని తీస్తారు, లేనప్పుడేమో కంపెనీస్ యాక్ట్ అంటారు. సో బేసికల్లీ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ జరుగుతున్నది అనేది మాత్రం స్పష్టమవుతుందండి. అంటే ఒక సంస్థ ఇన్ని వందల వేల కేసులు, వ్యాజ్యాలు వేసుకుంటూ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లిటిగేషన్ చేసుకుంటూ సుప్రీంకోర్టు వరకు కూడా పోతున్నదంటే ఒకదానికొకటి పొంతలు లేకుండా. సో అది డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ ఫ్రాడ్ ఆన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ ఎ ఫ్రాడ్ ఆన్ ది ఇండియన్ లాస్, ఇట్ ఈస్ ఎ ఫ్రాడ్ ఆన్ ది లెజిటిమసీ ఆఫ్ రన్నింగ్ ఎ బిజినెస్. అదొకటి. రెండోదండి, మీరు ముఖ్యంగా మేము కోర్టులో చూస్తుంటాం కదా, చెప్పాలి మీకు,
వొల్యూమనస్ డాక్యుమెంట్స్ అనమాట. ఇప్పుడు ఇదే మార్గదర్శి ఫైనాన్షియల్స్ కేసులో 65,000 పేజీల డాక్యుమెంట్ అండి. జస్ట్ ఇమాజిన్ ఎంత వాల్యూమ్ ఉంటుంది, ఎంత ఇది అవుతుంది కదా. ఈవెన్ మీరు సాఫ్ట్ కాపీ ఇవ్వాలన్నా కూడా జిగాబైట్స్ ఆఫ్ మెమరీ మనకు కావాల్సి వస్తుంది. సో బేసిక్గా ఇదండి ఒకటి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ నో కమ్ ఫార్వర్డ్. సో దే సెడ్ దట్ దిస్ వాట్ ఎవర్ ద బిజినెస్ దిస్ మార్గదర్శి ఫైనాన్షియల్స్ ఈస్ డూయింగ్, వీళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్ చట్టబద్ధత కాదు, వాళ్ళు కూడా కౌంటర్ చేశారు. డెఫినెట్గా దీని మీద ఐ థింక్ వెరీ ఫేవరబుల్ ఈ జడ్జిమెంట్ అయితే వస్తుందండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇన్ ది కంట్రీ ఆల్సో. ఇప్పుడు ఎందుకంటే వీఆర్ సీయింగ్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ కంపెనీస్ దే ఆర్ డూయింగ్ సెవరల్ థింగ్స్. అంటే ముఖ్యంగా డిపాజిటర్స్, ముఖ్యంగా వ్యక్తుల యొక్క ఈ సేవింగ్స్, హార్డ్ అండ్ సేవింగ్స్ తీసుకొచ్చేసేసి వాటిని మీరు ఇంకోటి గమనించాలండి ఇందులో. ముఖ్యంగా ఈ మార్గదర్శి విషయంలో అయితే మీకు ఇంకో గమ్మత్తైన విషయం కూడా ఉంది. మీరు సేకరించడమే తప్పు అని చట్టాలు చెప్తున్నప్పుడు, సేకరించిన తర్వాత మా దగ్గర పెట్టుబడులు పెట్టేటువంటి డిపాజిటర్లు ఎవరు కూడాను మేము డిఫాల్ట్ కాలేదని ఎవరు కేసులు పెట్టలేదు కాబట్టి మీకేమిటి బాధ అంటాడు. రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నది ఎందుకండి? ప్రభుత్వం పేరెంట్ పెట్రే అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట లీగల్గా. ఒక తండ్రి పాత్ర పోషించాలి ఏ ప్రభుత్వం అన్నవారు, ప్రభుత్వాన్ని నిర్వహించేవాళ్ళు. సమాజంలో ఆ యొక్క సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని ఒక పెద్ద దిక్కుగా ఉండేసి వాళ్ళ యొక్క శ్రేయోభిలాషి, తర్వాత వెల్ఫేర్ ఇవన్నీ చూడాలి. సో గవర్నమెంట్ మీరెవరైనా క్వశ్చన్ చేస్తే ఇంతకన్నా దిక్కుమాలినటువంటి వాదన ఇంకొకటి ఉండదు. బట్ ఇప్పటికైనా సరే ఐ థింక్ చూడండి, ఇప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థని తీసుకుందాం ఉంటుంది. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ అది కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మధ్యనే ఉంది. ఓకే, మనం పేర్లు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే పబ్లిక్ డాక్యుమెంట్. రామోజీరావు గారి మిస్సెస్, వారి శ్రీమతి, తర్వాత వారి అబ్బాయి, వాళ్ళ కోడలు, ఇంకొక అబ్బాయి, ఇంకొక కోడలు కదా, ఇంకొక అబ్బాయి అంటే ఇంకొక కోడలు. సో అట్లీస్ట్ 5-6 పీపుల్. ఇప్పుడు గతంలో మా క్లయింట్ ఒక ఆయన యూరి రెడ్డి అనే ఒక ఆయన ఉండేవారు. సో యూరి రెడ్డి వారి ఫాదర్ జీజీ రెడ్డి గారు కూడా అందులో షేర్ హోల్డరు. సో మేము ఆ కేసును వేరే రకంగా వీఆర్ ఫైటింగ్ దట్. ఎందుకంటే ప్రమేయం లేకుండా అక్కడ ఆయనకున్నటువంటి షేర్లను వాళ్ళు ఫ్రాడ్యులెంట్గా ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టు కేసు. అది సైమల్టేనియస్గా మేము సుప్రీంకోర్టులో కూడా ఎస్ఎల్పి వేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నడుస్తూ ఉంది. అది కూడా వాయిదాల పద్ధతి మీద నడుస్తుంది అనమాట. ఇంతవరకు ఒకసారి కూడా కోర్టుకు వచ్చిన వ్యవహారం లేదు ఈ రెస్పాండెంట్ గారు, రామోజీ మార్గదర్శి చిట్ ఫండ్ గారు. సో కాబట్టి అది కూడా తారీఖు పే తారీఖు లాగా నడుస్తూ ఉంది. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఓవరాల్గా ఇట్లాంటి కేసులలో సార్, ఇట్లాంటి ఫ్రాడ్లెంట్ కంపెనీలకు సంబంధించి ఎట్లాంటి శిక్షలు పడేటువంటి ఆస్కారం ఉంటుంది సార్? ఎందుకంటే April 9th దాకా మళ్ళీ వాయిదా వేసినట్టుగా కనబడుతుంది కదా. ఇక్కడ క్లియర్గా ఇంటెన్షన్ కనబడుతుంది, డబ్బులు డైవర్షన్ కనబడుతుంది. ఇంకోవైపు 45S అనేది సాక్షాత్తు RBI, మన సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే వాళ్ళకి తరపున లాయరే చెప్పాడు ఇది ఖచ్చితంగా చట్టవిరుద్ధము, వీళ్ళు చట్టవిరుద్ధంగా డబ్బులు సేకరిస్తున్నారని చెప్పేసి. ఇంతకంటే ఎవిడెన్స్ ఇంకేమైనా ఉంటుందా సార్? ఒకవేళ ఇట్లాంటి కేసులలో ఎట్లాంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పుడు వాట్ మార్గదర్శి ఈజ్ డూయింగ్ ఈజ్ ఫైనాన్షియల్ టెర్రరిజం అండి. ఇది ఒక ఆర్థిక ఉగ్రవాదం. ఇది ఆర్థిక ఉగ్రవాదులు కూడాను ఇంత బరితెగించి చేస్తారైతే మనం అనుకోలేము. బేసిక్గా ఈ ఫైనాన్షియల్ టెర్రరిజంలో ఈ రకాలైనటువంటి వ్యవహారాలను కూడా మనం చూస్తున్నాము. ఈ కోర్టుల పరిధిలో ఉన్నాయి. సరే, వాళ్ళు ఏ విధమైన శిక్షలు వేస్తారని పక్కన పెడితే బేసిక్గా నీవు చట్టాన్ని అతిక్రమించి వ్యాపారాలు చేస్తున్నారన్నది స్పష్టంగా జరుగుతున్నటువంటి వ్యవహారం. సో చట్టబద్ధత లేకుండా మీరు చేస్తున్నారంటే దానికి ఇప్పుడు మన ఇండియన్ లాస్ ఏ విధంగా అయితే చెబుతాయో, సో ఇందులో 2 యాంగిల్స్ చూడాలి. ఇప్పుడు సివిల్ యాంగిల్ చూడాలి, తర్వాత క్రిమినల్ యాంగిల్ కూడా చూడాలి. సో మీరు క్రిమినల్ యాంగిల్ చూసినట్లయితే మినిమం 10 years అయితే ఖచ్చితంగా పడుతుందండి. మినిమం 10 years సెంటెన్స్ అయితే ఖచ్చితంగా పడేటువంటి అవకాశాలు ఇందులో ఈ ఫ్రాడ్యులెంట్ వ్యవహారాలలో ఉంటాయన్నమాట. ఇప్పుడు బేసిక్గా మీకు అందులో ట్రిగ్గర్ అయితే 420 ఈజీగా ట్రిగ్గర్ అవుతుంది. అసలు మీరు డిపాజిట్ ఎందుకు సేకరిస్తున్నారండి? సేకరించిన తర్వాత దాన్ని ఎక్కడ పెడుతున్నారండి? మీరు దాని ఎండ్ యూజ్ ఏమిటి? ఇప్పుడు మీరు ఐ హ్యావ్ టు రిమైండ్ యూ వన్ మోర్ థింగ్. 2007 ఆ ఏరియాలో రామోజీకి సంబంధించిన సంస్థలు బేసిక్గా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నింటిని కూడాను తాకట్టు పెట్టో లేకపోతే ప్లెడ్జ్ చేసో దే హ్యావ్ సోర్స్డ్ 4,600 crores ఆఫ్ మనీ. అందులో 2,600 crores నిమేష్ కంపెనీ సంస్థల ద్వారా, రిలయన్స్ ద్వారా ఇందులోకి వచ్చింది. తర్వాత 2,000 crores వచ్చేసి నయీ దునియా గ్రూప్ ఒకటి ఉంటుందండి ఇండోర్లో.
ఆ నైపుణ్య గ్రూప్ వాళ్ళు వాళ్ళ సబ్సిడరీ స్టెప్ డౌన్ సబ్సిడీస్ ద్వారా మరో 2,000 కోట్ల రూపాయలు, అంటే మొత్తం 4,600 కోట్ల రూపాయలు బిట్వీన్ 2006, 7, 8 ఆ ప్రాంతాల్లో ఈ సంస్థకి ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు తీసుకున్నటువంటి డిపాజిట్స్ మీ లయబిలిటీ ఏమో ఎక్కువగా ఉన్నది ఆ రోజులలో, కానీ మీకున్నటువంటి నెట్వర్త్ తక్కువగా ఉన్నది. తక్కువ నెట్వర్త్ నుండి హై లయబిలిటీ ఉన్నటువంటి సంస్థల మీద మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ రోజులలో దృష్టి సారించకపోవడం చాలా శోచనీయం. ఇప్పుడు ఆ రోజులలో అంటే మనకు ఓల్డ్ కరెస్పాండెన్స్ చూస్తే కృష్ణమూర్తి గారిని ఒక ఆయన జనరల్ మేనేజర్ ఉండేవారంట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఆయన కూడా అంటే తాడు బంగారం లేకుండా, లేకపోతే కన్నా మోకాలికి జుట్టుకి ముడిపెట్టేటటువంటి వాదనలతో ఇది ఆర్బీఐ పరిధిలోకి రానటువంటి సమ్ ప్రొసీడింగ్స్ ఆయన రాయడం జరిగింది. ఆ విధంగా ఈ వ్యవస్థలను మేనేజ్ చేయమంటారు చూసారా, వ్యవస్థలను మేనేజ్ చేయడం అంటే బేసిక్గా ఆర్బీఐని ఏ విధంగా మేనేజ్ చేస్తూ వస్తున్నారో మీరు ఈ కేసు, ఇది ఒక కేస్ స్టడీ. మీరు ఈ కేసులో చూసారంటే అండి 2006 నుంచి నిన్నటి వరకు, నిన్న మీకు సుప్రీంకోర్టులో కౌంటర్ వేసేంత వరకు జరిగినటువంటి పరిణామాలు ఒకసారి మీరు గమనిస్తే, సార్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ డైరెక్ట్లీ ఫంక్షనింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, అంటే మినిస్టర్ ఆఫ్ పనిచేస్తుంది. సో ఆ సంస్థ ఏ విధంగా పిల్లి మొగ్గలు వేస్తూ ఇంతవరకు వచ్చిందని మనకు క్లియర్గా తెలిసిపోతుంది. వ్యవస్థల మేనేజ్మెంటు ఎంత చక్కగా చేశారని కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. బట్ వన్ థింగ్ వీ వెల్కమ్ Reserve Bank of India's at least this time they have come forward to and agreed that accepting deposits is against law and we will probe this అన్నది ఏదైతే మాట చెప్పారండి, ఇది గొప్ప మలుపని మనం చెప్పవచ్చు. సో చూస్తున్నామంటే ఇలాంటి కేసులలో ఒకవైపు ప్రజల డబ్బును తీసుకొని వాటిని సొంత సంస్థలకు మళ్లించడం, ఇంకోవైపు ఆర్బీఐ నిబంధనలు తుంగలో తొక్కడం అనేది చాలా పెద్ద కేసుగా పరిగణిస్తారు. సో ఆర్బీఐ ఇంటర్వ్యూన్ అవడం కూడా కొంతవరకు ఈ కేసుకు సంబంధించినటువంటి పురోగతిలో తోడ్పడుతుంది. సో ఇట్లాంటి కేసులలో, చీటింగ్ కేసులు, ఇట్లాంటి కేసులలో దాదాపుగా 10 సంవత్సరాల వరకు శిక్ష పడుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు అడ్వకేట్ శివరామ్ రెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో రాజ్ కుమార్ ఫర్ సాక్షి టీవీ, హైదరాబాద్.